ఇది కాదు. నీకు అధికారం ఇచ్చారు ప్రజలు, ఎమ్మెల్యేగా నీకు పట్టం కట్టారు, మా సమస్యలన్నీ కూడా తీరుస్తావు అనేసి పట్టం కట్టారు. అది పూర్తిగా విస్మరించి రోడ్డునెక్కావు. దానిని వ్యతిరేకిస్తున్నాం మేము. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుకు మాకు వ్యక్తిగత విభేదాలు ఏమీ లేవు, ఇక్కడ వర్గాలు కూడా ఏమీ లేవు. కేవలం చేసే విధానాలు సరి అయిన విధానాలు కావు అనేసి తెలుగుదేశం పార్టీకి తీరని మచ్చగా మిగులుతుందనేసి దానిని వ్యతిరేకిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా 3.5 సంవత్సరాలుగా ఇన్ఛార్జిగా పనిచేసిన నేను, గ్రామాల్లో ఉన్న నాయకులందరూ తెలుసు, వారి ఆలోచనలు తెలుసు, వారు దేనిని కోరుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలన్న వాళ్ళ ఆవేదన కూడా నాకు తెలుసు. వారితో కలిసి పనిచేశాను. నువ్వు ఈరోజు కొత్తగా వచ్చి ఎలక్షన్ ముందు 30 రోజుల ముందు బాబు గారు నిన్ను గౌరవించి నువ్వు పార్టీకి బలంగా చేకూరుతావు, నువ్వు మంచి వాగ్దాటివి అనేసి ఒక నమ్మకంతో నీకు నేను 3.5 సంవత్సరాలు పనిచేసినా నిన్ను గౌరవించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. కానీ నువ్వు పార్టీకి బలంగా ఉండటం పూర్తిగా విస్మరించి పార్టీకి చాలా బలహీనంగా తయారు చేసావు. పార్టీకి తీవ్ర నష్టం జరిగే విధంగా నువ్వు ప్రవర్తన ఇక్కడ ఉన్నది తిరువూరు నియోజకవర్గంలో. ఏది ఏమైనా కొలికిపూడి శ్రీనివాసరావుకి హెచ్చరిస్తున్నా, నువ్వు కార్యకర్తల్ని నాయకుల్ని వేధించిన ప్రతిసారి కూడా నిన్ను ఎదుర్కోవడానికి నేను రోడ్డు ఎక్కుతాను. దాంట్లో వెనక్కి తగ్గేది లేదు. నీ విధానాలు మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో. నీ విధానాలు పద్ధతులు పార్టీకి బలంగా ఉండే విధంగా ఉండాలి. పార్టీకి ఏ మాత్రం కూడా చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా, మరి ముఖ్యంగా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తే 3.5 సంవత్సరాలుగా నేను ఈ పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్ళాను. నువ్వు ఈరోజు వచ్చేసి నేను ఇంకా ఏదో బలం కూర్చే విధంగా చేస్తాను అనేసి నీ విధానాలతోటి, నీ పద్ధతులతోటి పార్టీని నష్టపరిచే విధంగా అంటే నిన్ను అడ్డుకోవడం జరుగుద్ది. తప్పనిసరిగా కార్యకర్తల మీదకు వచ్చావు అంటే, కార్యకర్తల మీద దౌర్జన్యం చేయాలి అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ నిన్ను ఎదుర్కొంటారు. వాళ్ళ ముందు నిల్చొని నిన్ను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను.